హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన ఫోన్పే నుంచి ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి అని చెప్పే వీడియో అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి. ఫోన్పే యాప్ అనేది కొత్తగా అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం మారిపోయింది అనమాట. పాత ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు, అంతా కొత్తగా మారిపోయింది. అంటే ఆప్షన్స్ అన్ని ఉన్నాయి, కాకపోతే కొంచెం కొత్తగా చేంజ్ అవ్వడం వల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. కాకపోతే ఆప్షన్స్ అనేవి అక్కడే ఉన్నాయి, వెతికితే దొరుకుతుంది. సో ఈరోజు టాపిక్ మనకి ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ అలా చేయాలి అనేది మన టాపిక్. కాబట్టి ఇక్కడ మీరు గమనించట్లయితే పైన మనకి మనీ ట్రాన్స్ఫర్స్ అనే ఆప్షన్ లో ఇక్కడ రెండో ఆప్షన్ ఏదైతే ఉందో టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? దానిపైన మనం క్లిక్ చేయాలి బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా మనీ పంపించడానికి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్, టు అదర్ బ్యాంక్ అకౌంట్, టు ఎనీ యూపీఐ యాప్ అని చెప్పి రావడం అయితే జరిగింది. 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మన టాపిక్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం. సో టు అదర్స్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటంటే మన మొబైల్ నంబర్ కి 2-3 బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నాయి అనుకోండి. మన మొబైల్ నంబర్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపించాలంటే ఏంటి అని చెప్పేసి అదే టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిదైనా యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అదర్ బ్యాంక్ అకౌంట్ కి మనం డబ్బులు పంపించాలనుకుంటే ఈ కింద ఆప్షన్ ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ పక్కన యారో మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ నేను అకౌంట్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్ ఇక్కడ నోటెడ్ అయి ఉంటుంది ఫోన్ పేలో. సో చాలా మంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, యాక్సిస్ ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇందులో ఏదో బ్యాంక్ చూస్ చేసుకోండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్ చేస్తున్నాను. చూస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ పెన్సిల్ అకౌంట్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం మళ్ళీ బ్యాంక్ అకౌంట్ తప్పుగా క్లిక్ చేసినట్లయితే మార్చుకోవచ్చు. ఓకే, సో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై క్లిక్ చేశాను. ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంటో. అకౌంట్ నెంబర్ అడిగినట్లయితే అకౌంట్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పి అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు అని చెప్పేసి అంటుంది, ఎందుకంటే మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పేరు డిటెక్ట్ చేసేస్తుంది. సో కింద నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అకౌంట్ నెంబర్ అనేది హైడ్ అయిపోయింది, చూసారా? హైడ్ అయిపోయి ఇక్కడ వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అని చెప్పి ఇక్కడ అయితే రావడం జరిగింది. ఇక్కడ టిక్ మార్క్ అనేది కూడా వచ్చింది, వెరిఫైడ్ అని చెప్పేసి. సో ఇది ఫేక్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి రాదనమాట, అదే మనకి సింబల్. ఓకే, సో ఇక్కడ కింద మీరు ఏదైనా నిక్ నేమ్ పెట్టుకోవాలనుకుంటే నిక్ నేమ్ పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ ఈ పేరు పెద్ద రాకుండా జస్ట్ మీకు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఏ బుజ్జి అనో లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ అనో ఆ విధంగా పెట్టుకోవచ్చు నిక్ నేమ్. లేదనుకుంటే అలా వదిలేయచ్చు. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మీకు ఒక అమౌంట్ పంపించే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన మీకు ఆప్షన్స్ ఉన్నాయి. రిమైండర్, క్వశ్చన్ మార్క్, 3 డాట్స్ ఉన్నాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇంతకు ముందు ఇప్పుడు కొత్తగా బ్యాంక్ అకౌంట్ పంపిస్తున్నారు కాబట్టి మీకు ఏం కనిపించదు. ఇంతకు ముందు ఏమైనా మీరు డబ్బులు పంపించినట్లయితే ఈ హిస్టరీలో ఉంటుంది అనమాట. దీన్ని షార్ట్ కట్ గా యాడ్ చేసుకుందాం అనుకుంటే షార్ట్ కట్ గా యాడ్ చేసుకోవచ్చు, హోమ్ స్క్రీన్ పైన వచ్చేస్తుంది. మేనేజ్ రిమైండర్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఈ ఖాతాని ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ వాటికి ఉపయోగపడతాయి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే హెల్ప్ అనమాట. మీకు మనీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ వచ్చినట్లయితే ఇవ్వండి, సెండ్ మనీ రిలేటెడ్, సెండ్ మెసేజ్, యూపీఐ, ఏటీఎం, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇందులో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఇది రిమైండర్. ఓకే, క్లాక్ సింబల్ ఏదైతే ఉందో దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ మంత్లీ, క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ, డైలీ, వీక్లీ అని చెప్పేసి రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు అకౌంట్ లోకి డబ్బులు పంపించాలి అని చెప్పి గుర్తు చేయమంటారని చెప్పేసి అడుగుతుంది అనమాట. మీరు ఇలా సెట్ చేసుకొని గుర్తు చేసుకునేలా చేసుకోవచ్చు. మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఫలానా వాళ్ళకి డబ్బులు పంపించాలని చెప్పి మెసేజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తే మీకు అదొకటే అర్థమవుతుంది. ఇందులో మొత్తం ఆప్షన్స్ అని చెప్పాను అనుకోండి, మీకు అది కూడా కొంచెం క్లియర్ గా తెలుస్తుంది కదా, అందుకే ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అయిపోయింది కదా, ₹1 నేను పంపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా సొంత వాళ్ళ బ్యాంక్ అకౌంట్. సో ₹1 పైన క్లిక్ చేశాను. ఇక్కడ నా అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. వేరే అకౌంట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే వేరే అకౌంట్ సెలెక్ట్ అవుద్ది.
ఓకే, కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ పేజ్ మీకు బహుశా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది సెక్యూరిటీగా కనిపించనివ్వదు. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైనా కనిపించనివ్వదు. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాం కాబట్టి. ఓకే, యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేశాను. ఇక్కడ కనెక్టింగ్ సెక్యూర్ అని వచ్చింది. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో డైరెక్ట్గా వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇవ్వండి ఫలానా ఓల్డ్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు అయితే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోయాయి అనమాట. సో ఈ ఒక్క చిన్న పని కోసం మనం బ్యాంకుకి వెళ్ళి అక్కడ సార్ వేరే వాళ్ళకి డబ్బులు పంపించాలి, కొంచెం పంపించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే మనమే డైరెక్ట్గా ఫోన్పే నుంచి పంపించేసుకోవచ్చు. బ్యాంకుకి వెళ్ళాల్సిన పనే లేదు. ఓకే, సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పంపించేసుకోవచ్చు. అండ్ అమౌంట్ పంపించేసిన తర్వాత వెనక్కి వచ్చినట్లయితే మనకి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఉండిపోద్ది. ఫ్యూచర్లో మళ్ళీ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా క్లిక్ చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. రేపు పొద్దున మళ్ళీ మీకు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసుకుందాం అనుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈజీగా ఎక్కడి నుంచి చూసుకోవచ్చు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ దానిపై క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవచ్చు, షార్ట్ కట్ పెట్టుకోవచ్చు, హిస్టరీ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ నుంచి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్కి ఈజీగా ఫోన్పే నుంచి మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. అర్థమైంది కదా ఎలా చేయాలో. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.